వెనక్కి లాగేయడం జరిగింది. సో అదొక్కటి డిసాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బట్ కుడ్ బి బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే మనకి ఈ మధ్యన ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అవసరం లేకపోయినా చాలా హై ఇచ్చేస్తున్నారు. సో ఏంటంటే ఇటువంటి యాక్షన్ సీన్స్కి ఎవరెప్పుడే వీళ్ళు అంత హై ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకే నాకు కుడ్ బి బెటర్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అపార్ట్ ఫ్రమ్ వెంకటేష్, నవాజ్, వాళ్ళిద్దరూ పీక్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళిద్దరు కాకుండా హీరోయిన్స్ కానీ ఒక ఆమె ఎమోషన్ సైడ్ ఒక ఆమె ఉంటుంది, యాక్షన్ సైడ్ ఒక ఆమె ఉంటుంది, వాళ్ళిద్దరు కూడా బాగానే చేశారు. ఆర్య గారిది చిన్న గెస్ట్ రోల్ అన్నట్టు అక్కడక్కడ కనిపిస్తారు, స్కోప్ తక్కువ ఉంది. బట్ ఫైట్ సీన్స్లో ఆయన కూడా తన వంతు చెయ్యేశారు. ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్. బట్ ఈ మూవీ కాంపిటీషన్లో కాకుండా సోలోగా రిలీజ్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ వచ్చుంటే కుడ్ బి బెటర్ రిజల్ట్. ఎందుకంటే మనకి నెట్ఫ్లిక్స్లో ఎక్స్ట్రాక్షన్ మూవీ హాలీవుడ్ది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశారు, క్రిస్టియన్స్ ఓటీటీ. ఎట్లా రిజల్ట్ వచ్చింది, అట్లా ఇది కూడా రిలీజ్ చేస్తుంటే కుడ్ బి బెటర్ అనిపించింది. అంటే సంక్రాంతికి ఇప్పుడు హనుమాన్ వచ్చిన టాక్కి, సైంధవ్ వస్తున్న టాక్కి మ్యాక్సిమం 2 చూసేవాళ్ళు 100 మంది 160 మంది 2 చూస్తాడు, మిగతా 40 మంది హనుమాన్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఈ కాంపిటీషన్లో సైంధవ్ ఒక అడుగు వెనక్కే ఉంటుంది. పాప బాగా యాక్ట్ చేసింది ఈ మధ్యన. అంటే పర్లా చూడొచ్చు. స్టార్ట్ అయినాయి అన్న. ఇప్పుడే సైంధవ్ అనే సినిమా చూశాను. విక్టరీ వెంకటేష్ గారు ఏంటంటే లాస్ట్ F3 సినిమా తర్వాత ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఏంటంటే మూవీ F3 ఏంటంటే ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్తో వచ్చారు. అప్పుడు ఎంత ఫన్తో వచ్చారో ఇప్పుడు అంతా ఏడ్పించేసారు భయ్య. ఏంటంటే మరీ అంత ఏంటంటే మూవీ అంతా ఓవరాల్గా బాగానే ఉంది. పక్కా ఏంటంటే సెంటిమెంట్ ఎమోషనల్ సినిమా. కాకపోతే ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా అయితే కాదన్న ఇది. ఎందుకంటే మామూలుగా సంక్రాంతికి ఆడియన్స్ ఎవరైనా సరే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉన్న సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇదేంటంటే ఫుల్ పక్కా ఎమోషనల్ సినిమా అన్న. ఇంతకుముందు వెంకటేష్ గారు చేసింది ఏంటంటే బోయపాటి గారు వెంకటేష్ గారు కాంబినేషన్లో వచ్చిన తులసి సినిమా. అది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అందులోనేమో కొడుకు కోసం పోరాడేది ఉంటుంది, ఇందులోనేమో కూతుర్ని రక్షించుకోవడం కోసము తండ్రి పడే తపన దాని గురించి తీశారు. కానీ మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే పక్కా ఎమోషనల్ మూవీ అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే బెటర్ చూడొచ్చు. వెంకటేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ ఏంటంటే కొన్ని సీన్స్ విజువల్స్ కానీ అంతా బాగానే ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఏంటంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాడ నుంచి మొత్తం ఎమోషనలే అన్న. ఏంటంటే సినిమాకి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్ ఏడుపు ఆపుకోలేదు, అంత ఎమోషనల్ అసలు. ఏంటంటే సినిమా మొత్తం అంతా ఓవరాల్గా బాగానే ఉంది. డైరెక్టర్ పేరు సైకో, కానీ సైకో అని అంటే ఈ రకంగా ఈ రేంజ్లో తీస్తానని అనుకోలేదు. మూవీ మాత్రం కొన్ని విజువల్స్ కానీ కొన్ని విజువల్స్ ఏంటంటే విలన్ రోల్లో కూడా డేంజర్ విజువల్స్ పెట్టారు, చాలా భయంకరమైన డేంజర్ విజువల్స్ పెట్టారు. కానీ చూడొచ్చు ఏంటంటే ఓవరాల్గా చూడొచ్చు. ఆడియన్స్ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అయ్యే సినిమానే. కాకపోతే మూవీ మొత్తం ఏంటంటే ఫన్ ఉంది, ఎమోషనల్ ఉంది, అంతా బాగానే ఉంది. మంచి గ్రేట్ మెసేజే తీసుకొని వచ్చారు. కానీ కొంచెం కామెడీ ఉంటేనన్నా బాగుంటుండే కదా, కాస్తంతనన్నా కామెడీ అన్న ఫన్ అనేది ఉండాలి కదా అని చెప్పేసి ఫన్ లేదని చెప్పేసి కాస్త డిసప్పాయింట్ అవుతారని తప్పితే ఏం లేదన్న. మూవీ ఓవరాల్గా ప్రతి ఒక్కరు చూడొచ్చు, అందరికీ నచ్చుతుంది. తప్పకుండా థియేటర్లో వచ్చి చూడండి. ప్రతి ఒక్కరు థియేటర్లో ఆదరించాల్సిన సినిమాలు అంటే ఇలాంటి సినిమాల్ని ఆదరించాలి మనము తప్పకుండా. ఏంటంటే మూవీ ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ క్లైమాక్స్ 20 minutes అయితే మాత్రం అసలు మామూలుగా లేదు భయ్య. ఫుల్ ఎమోషనల్ సినిమా. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు. మొత్తం ఏంటంటే వైలెన్స్, ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ ఇవే ఉన్నాయి భయ్య. కామెడీ లేదు, ఫన్ లేదు. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్ తప్పితే వేరేది ఏం లేదు. గెటప్సా గెటప్ సీన్ అది ఏంటంటే అన్న అది కామెడీ అని అనుకుంటాం, కానీ అదొక పార్ట్ మాత్రమే అంతే తప్పితే అది కాదన్న. కాస్త అన్న కొంచెం ఒక 10-15 minutes అన్న కొంచెం కామెడీ విజువల్స్ పెట్టుంటే ఫుల్ సాటిస్ఫై అయ్యేవాళ్ళము. ఏంటంటే అది కామెడీ ఉంది కానీ అది కూడా ఏంటంటే కొంచెం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది, అంతేం సాటిస్ఫై కాలేదు. కాకపోతే ఏంటంటే మూవీ అయితే